మిత్రులందరికీ స్వాగతం. ఈ వీడియోలో హ్యూమన్ రిలేషన్స్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ దట్ ది నీడ్ ఆఫ్ ది అవర్. ఇప్పుడు సమాజంలో బాగా నీడ్ ఏంటంటే హ్యూమన్ రిలేషన్స్. అండ్ ఎప్పుడైతే హ్యూమన్ రిలేషన్స్ బాగా ఎస్టాబ్లిష్ అవుతాయో డెఫినెట్గా దెర్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటారు. ఏంటి హెచ్ఆర్ అంటే ఏంటి, ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే ఏంటో చూద్దాం. అసలు ఈ హ్యూమన్ రిలేషన్స్ అనే దానికి బేస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, అంటే మన కల్చరల్ హెరిటేజ్ నుంచి స్టార్ట్ అయింది. అంటే జాయింట్ ఫ్యామిలీస్. అంటే చాలా వరకు ప్రపంచంలో అన్ని చోట్ల కూడా జాయింట్ ఫ్యామిలీతోనే హ్యూమన్ లైఫ్ స్టార్ట్ అయింది. జాయింట్ ఫ్యామిలీలో స్ట్రాంగ్ హ్యూమన్ రిలేషన్ హెచ్ఆర్, ఏ స్ట్రాంగ్ హెచ్ఆర్ విల్ బి సిమెంటెడ్. ఎందువల్ల మంచి హ్యూమన్ రిలేషన్స్ అక్కడ స్థిరపడింది అని అంటే కారణం ఒక 2-3 కారణాలు. ఒకటి డిపెండెన్స్, ఒకరి మీద ఒకరు డిపెండెంట్, అండ్ సపోర్ట్, ఒకరికొకరు సపోర్ట్. జాయింట్ ఫ్యామిలీలో అంటే పేరెంట్స్ ఉన్నారు అనుకుందాం, వాళ్ళకి పిల్లలు అంటే కొడుకులు కూతుర్లు మ్యారేజ్ చేసి వెళ్ళిన కొడుకులు, వాళ్ళకి మ్యారేజ్ చేసినాక కోడళ్ళు, వాళ్ళ బిడ్డలు, అంటే గ్రాండ్ పేరెంట్స్ మొదలుకొని నెక్స్ట్ చిల్డ్రన్, సన్ను వీళ్ళు అనుకుందాం, సన్స్, వాళ్ళ పిల్లలు అంటే గ్రాండ్ డాటర్, గ్రాండ్స్ అంటే వాళ్ళ తాత, అవ్వ, అదే గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదరు, మదరు, సిస్టర్సు, బ్రదర్సు, ఇంకా తండ్రికి అన్నదమ్ముళ్ళు ఉంటారు, 2-3, చిన్నాన్న, పెదనాన్న. సో ఎంతమంది అంటే ఇంకా బ్రదర్స్, వాళ్ళ బిడ్డలకి, అన్నదమ్ములకి, వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా, అంటే సిస్టర్స్, బ్రదర్స్. ఇంతమంది ఒక 10-15 మంది ఉండేవాళ్ళు ఒక కుటుంబంలో. అంటే చిన్నాన్నలు, పెదనాన్నలు, అత్త, మామ, ఆ తర్వాత పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, వీళ్ళ ఇన్ని హ్యూమన్ రిలేషన్స్, అంటే విపరీతమైన మానవీయ అనుబంధాలు, స్వీట్ హ్యూమన్ రిలేషన్స్ అనేది ఉండేది. ఒకరి మీద ఒకరు డిపెండెన్స్ ఉండేది, ఒకరి మీద ఒకరి కోసం ఒకరు సపోర్ట్గా నిలబడేవాళ్ళు. అందువల్ల ఆ హ్యూమన్ రిలేషన్స్ అనేది చాలా చాలా అద్భుతంగా నాటుకుపోయినాయి. అండ్ అది మన కల్చరల్ హెరిటేజ్. నిజానికి చెప్పాలంటే మన జాతీయ సంస్కృతి, పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి సంపద ఏదేనంటే ఎన్నో ఉన్నాయి. అందులో ప్రధానమైనది ఏంటంటే ఈ జాయింట్ ఫ్యామిలీలో ఉన్నటువంటి స్వీట్ హ్యూమన్ రిలేషన్స్. అక్కడి నుంచి వస్తుంది ఇంటర్పర్సనల్ స్కిల్స్ అన్నీ కూడా. ఈ కల్చరల్ హెరిటేజ్ ఇచ్చినటువంటి అద్భుతమైన వరం సోషల్ ఇంటిగ్రిటీ, అంటే సామాజిక ఐక్యత. సమాజం అంతా కూడా, అంటే ఇంట్లోనూ బయట కూడా సమాజం అనేది చాలా ఐక్యంగా ఉండేది. సోషల్ ఇంటిగ్రిటీ. ఆ సోషల్ ఇంటిగ్రిటీనే భారత రాజ్యాంగంలో కూడా మనం పొందుపరిచాం. ప్రియంబుల్లో మొదట్లోనే ఉంది, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అంటే సౌభ్రాతత్వము. అందరూ సిస్టర్స్ లాగా, బ్రదర్స్ లాగా కలిసిమెలిసి ఉండాలి బయట సమాజంలో కూడా. అంటే ఎప్పుడైతే నువ్వు ఇంట్లో మీ చిన్నాన్న, పెదనాన్న, అవ్వ, తాత, బ్రదర్స్, సిస్టర్స్ అందరితో కలిసిమెలిసి ఉంటావో, స్వీట్ రిలేషన్షిప్ని, ఇంటర్పర్సనల్ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటావో, బయట సమాజంలో కూడా నువ్వు అలాంటి సోషల్ ఇంటిగ్రిటీని పెంపొందించుకుంటావు, సౌభ్రాతత్వంతో కలిసిమెలిసి ఉంటావు అనేది అక్కడ భారత రాజ్యాంగం యొక్క ఆశయము. ఆ డ్రాఫ్ట్ చేసినటువంటి కర్తలు ఉంటారు కదా, భారత రాజ్యాంగం రాసినటువంటి వాళ్ళ యొక్క ఆశయం కూడా అదే. అందుకే అది ప్రియాంబుల్లో వెరీ బిగినింగ్లో చెప్పారు. అంటే హ్యూమన్ రిలేషన్స్, సోషల్ ఇంటిగ్రిటీ అనేటువంటిది మనకు ఇన్నేట్, స్వతహాగా నాటుకుపోయింది హ్యూమన్ లైఫ్, మానవ జీవితంలో. దీనికి అద్భుతమైన పునాది ఏంటంటే కుటుంబంలో ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి రిలేషన్షిప్, హ్యూమన్ అఫినిటీ, బాండ్ అన్నమాట. అండ్ వాళ్ళందరిలో ఒకరి పట్ల ఒకరికి, ఆ పెద్ద జాయింట్ ఫ్యామిలీలో ఉన్నటువంటి, చెప్పాను కదా మెంబర్స్ ఎంతమంది అనేది, ఒక ఆడ్ రెఫరెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే భయము, భక్తి, గౌరవభావం, ఒకరంటే ఒకరికి గౌరవం, ఒకరంటే ఒకరికి అభిమానం, ప్రేమ, ఆప్యాయతలు. సో పేరెంట్స్ పట్ల, అట్లా టీచర్స్ పట్ల, ఎల్డర్స్ పట్ల, అందరికీ కూడా ఆన్ రెఫరెన్స్
భయభక్తులు, ఆప్యాయతలు, గౌరవాలు అనేది ఉండేది. ఆ తర్వాత టోటల్గా రాను ఎలా అయిపోయిందంటే మీడియా యొక్క ప్రభావము, ఇంపాక్ట్ అండ్ అట్ ది సేమ్ టైం మీడియాతో పాటుగా మోడర్నిటీ అంటే మోడర్న్ లైఫ్, ఈ రెండు ఎప్పుడైతే ఆవిర్భవించాయో అంటే టీవీ, న్యూస్ పేపర్స్, సోషల్ మీడియా ఇవన్నీ రావడం వల్ల ఆ సినిమాలు కూడా ఒకప్పుడు అనుబంధాల గురించి సినిమా పేర్లు కూడా ఎలాంటివి ఉండేవి, అన్నదమ్ములు, భావమరుదులు, ఉమ్మడి కుటుంబం, ఆదర్శ కుటుంబం, అన్నదమ్ముల అనుబంధం, ఆత్మీయత, ఆ తర్వాత ఆత్మ బంధువు, కలిసి ఉంటే కలిసి సుఖం, ఇలాంటివి పేర్లతో వచ్చేటివి సినిమాలు కూడా ఎక్కువగా హ్యూమన్ వాల్యూస్ మీద ఎక్కువగా. అవి ఇప్పుడు వచ్చిన సినిమాలు మీడియా ప్రభావం ఎలా ఉంటుందంటే ఫాస్ట్ రిలేషన్షిప్ ఫాస్ట్గా ఉంటుంది, విడిపోవడం కూడా ఫాస్ట్గా ఉంటుంది. సరే, అది వేరే విషయం. సో మోడర్న్ లైఫ్కి వచ్చేసాం టోటల్గా. అందువల్ల కుటుంబంలో బేస్లోనే అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ నుంచి కూడా టోటల్గా సమాజంలో ఉన్నటువంటి యాటిట్యూడ్ చాలా వరకు మారిపోయింది. ఎంత భయంకరంగా మారిపోయిందంటే ఆ యాటిట్యూడ్ అనేది వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ రిలేషన్షిప్ యాక్చువల్గా అందులో ఏముంటుందంటే ఒక అఫినిటీ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య. లాయల్టీ అంటే ఒకరి పట్ల ఒకరి విధేయత, నమ్మకం, ఫెయిత్. అఫినిటీ అంటే అనుబంధం. సో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండవలసినటువంటి అఫినిటీ అండ్ లాయల్టీ, ఈ స్థానంలో ఇప్పుడు ఏమొచ్చేసిందంటే ఇండివిజువాలిటీ, విపరీతమైన వ్యక్తిత్వం, లిబర్టీ, స్వేచ్ఛ, స్వాతంత్రాలు. ఏమాత్రం వాళ్ళలో హ్యూమన్ రిలేషన్షిప్లో ఒక ఫిషర్స్ అంటే ఘర్షణలు వచ్చినాయంటే ఎంతవరకు వెళ్ళిపోతున్నారంటే చట్టాన్ని అందుకుని, చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని పట్టుకొని, కుక్క తోకని పట్టుకుని గోదావరి ఈదినట్టుగా వాటిని పట్టుకొని లిబర్టీ, ఇండివిజువాలిటీ, ఆర్టికల్ 21, ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, నాకు హక్కు ఉంది, సమానత్వం ఉంది, నేను అలా వెళ్ళిపోతాను, నేను ఇలా వెళ్ళిపోతా, నేనేగా సంపాదిస్తున్నాను, నీతో పాటుగా నేను కూడా సంపాదిస్తున్నాను కానీ అని భార్య, నువ్వు సంపాదిస్తే మాత్రం నా మాట వినవా అని భర్త. సో ఈగో క్లాష్ వచ్చి ఆఖరికి హ్యూమన్ రిలేషన్షిప్లో క్లాషెస్ అన్ని డెవలప్ అయిపోయి విడిపోయే వరకు కూడా తయారవుతున్నారు. డైవర్స్, మన భారతదేశం డైవర్స్ రేట్లో చాలా అగ్రస్థానంలో ఉంది సోషియాలజిస్టుల యొక్క స్టాటిస్టిక్స్ ప్రకారం, డేటా ప్రకారం. వేరే దేశాలతో కంపేర్ చేస్తే మన దేశం కూడా ముందడుగులో ఉంది ఇది డైవర్స్ తీసుకునేటువంటి రేట్లో. ఆ విధంగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్ నుంచి కూడా ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. లాయల్టీ అండ్ అఫినిటీ ఉండాల్సినటువంటి ప్లేస్లో ఏమొచ్చేసిందంటే ఇండివిజువాలిటీను, లిబర్టీ ఇవన్నీ వచ్చేసి ఫిషర్స్ అనేది వచ్చేస్తుంది హ్యూమన్ రిలేషన్షిప్లో. ఇంకా పర్సనల్ స్కిల్స్ ఏమన్నా చెప్పు, ఇంటర్ పర్సనల్ స్కిల్స్ పిల్లల్లో ఏముంటుంది చెప్పు. వాళ్ళు విడిపోయినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఏది గ్రోనప్ చిల్డ్రన్ ఉండగా, గ్రోనప్ చిల్డ్రన్ వాళ్ళల్లో కూడా ఇండివిజువాలిటీ వస్తుంది, వాళ్ళలో లిబర్టీ ఉంటుంది. నీ దారి నీది, నా దారి నాది, నీ స్వేచ్ఛ నీది, నా స్వేచ్ఛ నాది, నీ వే ఆఫ్ లైఫ్ నీది, నా వే ఆఫ్ లైఫ్ నాది అన్నట్లుగా తయారైపోతుంది. ఎప్పుడైతే ఈ వాల్యూస్ కరువైపోయినాయో టోటల్గా హెచ్ఆర్ తగ్గిపోయింది. ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఒకరిలో ఒకరు కలిసిమెలిసి ఉండేటువంటిది తగ్గిపోతుంది. అలాంటి సమాజాన్ని టిఎస్ ఎలియట్ ఏం చెప్పాడంటే, ఎప్పుడైతే మెటీరియలిస్టిక్ లైఫ్తో మనిషి వెళ్ళిపోతున్నాడో, ఇది నాది, అది నీది, నీకు నాకు సంబంధం లేదు, నీది నువ్వు తీసుకో, నాది నా ప్రాపర్టీ నేను తీసుకుంటా, నీ దారి నీది, నా దారి నాది, వ్యక్తిత్వాల క్లాష్, ఈగో క్లాష్ అయితే ఎప్పుడైతే వస్తున్నాయో అలాంటి సమాజాన్ని వేస్ట్ ల్యాండ్ అంటాడు. అంటే ఒక పొలం ఉంటుంది, సారవంతమైన నేలగా ఉండి అందులో రకరకాల పంటలు, అగ్రికల్చర్, మొక్కలు, వరి అవి ఇవి పండుతున్నాయి అనుకో, సారవంతమైన నేల అంటాం. సస్యశ్యామలమైనటువంటి నేల దేశం. అలా కాకుండా అది బీడు నేలగా ఉండి అందులో ఏ పంట పండదు, వాటర్ ఉండదు, ఎలాంటి మొక్కలు మదవు, మొలకెత్తవు. అలాంటి ల్యాండ్ ఏమంటాం, బీడు ల్యాండ్ అంటాం, బీడు ప్రాంతం అంటాం, బ్యారన్ ల్యాండ్ అంటారు. అలాంటి సమాజం అన్నమాట ఇది. ఎప్పుడైతే వాల్యూస్ లేవో, హ్యూమన్ రిలేషన్షిప్ బాగాలేదో, ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే కరువైపోయినాయో అలాంటి సమాజాన్ని ఒక వేస్ట్ ల్యాండ్ అని చెప్తాడు టిఎస్ ఎలియట్, మోస్ట్ ఫేమస్ అమెరికన్ ఇంగ్లీష్ పోయిట్. ఆ పోయం పేరు ది వేస్ట్ ల్యాండ్.
సో అలాంటి వేస్ట్ ల్యాండ్గా మారిపోయింది, బ్యారన్ ల్యాండ్గా మారిపోతుంది, సమాజంగా మారిపోతుంది ఈ దేశం అని అంటాడు టిఎస్ ఎలియట్. నౌ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, మళ్ళీ పాయింట్ వద్దాం, హెచ్ఆర్. సో ఈ హెచ్ఆర్ అనేది ఇంకొక బేస్ ఏంటంటే, కొన్ని బేసెస్ చెప్తూ వచ్చాను, ఒక 2-3. ఇంకొక ఇంపార్టెంట్ బేస్ అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఒకరికొకరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఫ్ అండ్ హస్బెండ్, పేరెంట్స్ అండ్ చిల్డ్రన్, ఫ్రెండ్, బాస్ అండ్ కలీగ్స్లో ఇద్దరు కూడా కలీగ్స్ ఉంటాం, ఒకరిలో ఒకరు, అందరూ కూడా కలీగ్స్, అమాంగ్ ది కలీగ్స్. ఒకరికి డిపెండెన్స్ ఉంది, ఒకరికి పట్ల ఒకరికి కోఆపరేషన్ ఉండాలి. సో మ్యూచువల్ కోఆపరేషన్, మ్యూచువల్ డిపెండెన్స్ అండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. వాటి ప్లేస్లో ఈరోజు ఏముంటుంది, ఎందుకు హెచ్ఆర్ తగ్గిపోతుంది, హ్యూమన్ రిలేషన్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఎందుకు తగ్గిపోతున్నాయంటే కారణము ఈ ఉండవలసినటువంటి మ్యూచువల్ రిగార్డు, రిలేషన్షిప్ అండ్ డిపెండెన్స్ అండ్ కోఆపరేషన్లో ఏమి చోటు చేసుకున్నాయంటే హిపోక్రసీ, కపటత్వము, ప్రిటెన్స్, నటించడం, పైకి మంచిగా అవునా ఇలాగా అని అనడం, తీయగా మాట్లాడడం, లోపల హృదయంలో జలజీ, ప్రెజుడిస్, ఒక ఇల్ థాట్, దాన్ని ప్రిటెన్షన్ అంటారు. పైకి ఒక విధంగా లోపల ఒక విధంగా ఉండి నటించడం, ప్రిటెన్షన్స్ వచ్చేసాయి, హిపోక్రసీ వచ్చింది. అన్నిటికంటే మించి సెల్ఫిష్నెస్, వాడికంటే నేను అభివృద్ధిలోకి రావాలి, వాడికి ఈ విషయం చెప్పకూడదు, ఇలాంటి సెల్ఫిష్నెస్ అనేది వచ్చేసింది. ఎదురుడికి మంచి చెప్పకూడదు, ఎదురుని చూసి ఓర్చుకునే తత్వం లేదు. అసూయలు, ద్వేషాలు, సెల్ఫిష్నెస్ రావడం వల్ల ఈ మ్యూచువల్ కోఆపరేషన్, మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ డిపెండెన్స్ అనేది కరువు అయిపోవడం వల్ల హెచ్ఆర్ పోయింది. ఇంటర్పర్సనల్ స్కిల్స్ తగ్గిపోతున్నాయి. నెక్స్ట్ బేస్ ఏంటి ఈ దీనికనంటే, ఎప్పుడైతే ఈ హిపోక్రసీని తగ్గించుకొని, ప్రిటెన్షన్ తగ్గించుకొని, మ్యూచువల్గా ఒకరినొకరు డిపెండ్ అవుతారో, కోఆపరేట్ చేసుకుంటుంటారో, సహకరిస్తూ ఉంటారో, అది ఇంట్లో నుంచి స్టార్ట్ అవ్వాలి. అప్పుడు డొమెస్టిక్ లైఫ్ ఎలా ఉంటుందంటే పాజిటివ్ డొమెస్టిక్ లైఫ్ అంటారు సైకాలజీలో. పాజిటివ్ డొమెస్టిక్ లైఫ్ని ఎప్పుడైతే నువ్వు లీడ్ చేస్తున్నావో, గడుపుతున్నావో, డెఫినెట్గా నువ్వు పేరెంట్స్ ఎలా బిహేవ్ చేయాలి, టీచర్స్తో ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, కలీగ్స్తో ఎలా మాట్లాడాలి, వాళ్ళతో ఎలాంటి రిలేషన్షిప్ డెవలప్ చేసుకోవాలి, నీ బాస్ దండించాడు, తిట్టాడు, అరిచాడు, ఎలాంటి సమయం నువ్వు పాటించాలి, ఎమోషనల్ కోషియంట్ అంటారు. అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ఎలాంటి మంచి స్వీట్ రిలేషన్షిప్, ఎలాంటి స్వీట్ కమ్యూనికేషన్ నువ్వు డెవలప్ చేసుకోవాలి, ఎలాంటి అనుబంధం డెవలప్ అనేది బాగా డెవలప్ అవుతుంది. దీనివల్ల నీలో ఉన్నటువంటి, ఎప్పుడైతే నీలో పాజిటివ్ డొమెస్టిక్ లైఫ్ అనేది ఉంటుందో అప్పుడు అందరితో, అది డైనమిక్ అంటారు, దాన్ని ఏమంటారు, డైనమిక్ హెచ్ఆర్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్ అంటారు. డైనమిక్ హ్యూమన్ రిలేషన్స్ అనేది డెవలప్ అయిపోతుంది బయట సమాజంలో. ఎప్పుడైతే డైనమిజం అనేది నీలో హెచ్ఆర్ తయారవుతుందో, అందరితో ఎలా నడుచుకోవాలి, వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ వస్తాయి. అండ్ దీనికి ఇంకొక ఇంపార్టెంట్ బేస్ ఏంటంటే పర్సనాలిటీ ట్రైట్స్, అంటే నీలో మంచి మూర్తిమత్వపు లక్షణాలు డెవలప్ చేసుకోవాలి. అంటే వెరీ గుడ్ కమ్యూనికేషన్, పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ థింకింగ్, సబ్మిసివ్ నేచర్, మంచి సోషబుల్ మూవింగ్, ఇలాంటి పర్సనాలిటీ ట్రైట్స్, లక్షణాలు, కనీసం ఒక 5-6 లక్షణాలు నీలో కానీ ఉన్నట్టయితే నువ్వు బయట సమాజంలో, ఇంట్లోనే కాదు, పేరెంట్స్తోనూ, బ్రదర్స్తో, సిస్టర్స్తోనూ మాత్రమే కాదు, బయట కలీగ్స్తో కానీ, ఫ్రెండ్స్తో కానీ, ఎల్డర్స్తో కానీ, టీచర్స్తో కానీ, అందరితో కూడా నీ రిలేషన్షిప్ బాగుంటుంది. వాళ్ళతో నువ్వు కలిసిమెలిసి ఉండేటువంటి ఆ పర్సనల్ స్కిల్స్, సోషబుల్ మూవింగ్, వాళ్ళ దగ్గర నువ్వు పొందేటువంటి బెనిఫిట్, మ్యూచువల్ కోఆపరేషన్, మ్యూచువల్ డిపెండెన్స్, ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయి. లైఫ్ విల్ బి వెరీ హ్యాపీ అండ్ పీస్ఫుల్. దిస్ ఈజ్ అబౌట్ ఎ బ్రీఫ్ అబౌట్ HR, that is human relations and interpersonal skills in life. ఈరోజు కరువైంది అదే, కావాల్సింది కూడా అదే. థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ ఇఫ్ యూ ఆర్ ఇంప్రెస్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.